మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల్ జలాల్పూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకొని చెప్పవచ్చు. ఒకే ఇంట్లో 2 రోజుల వ్యవధిలో తండ్రి కొడుకులు మరణించడం బాధ కలిగిస్తుంది. ఎందుకంటే 2 రోజుల వ్యవధిలో కొడుకు చనిపోయినటువంటి 2 రోజులకే తండ్రి కూడా చనిపోవడం జరిగింది. గడ్డం ప్రభాకర్ సుజాతలకు 3 కొడుకులు, 1 కుమార్తె. 3 కొడుకులను కూడా మంచి చదువులు చదివించారు. చిన్న కొడుకు మహేంద్రనాథ్ గౌడ్ సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం యుఎస్కి వెళ్ళాడు. యుఎస్లో కొన్ని రోజులు పనిచేసి కొన్ని కారణాల చేత మళ్ళీ హైదరాబాద్కు రావడం జరిగింది. హైదరాబాద్కు వచ్చిన సందర్భంలో అతను కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి ఉండేవి. వాటి వల్ల 2 సంవత్సరాల నుంచి కూడా కొంచెం ఇబ్బంది పడుతున్న సందర్భం. ఆ 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డాడు. ఎన్నో హాస్పిటల్ తిరిగాడు. అతని అనారోగ్యంగా చనిపోవడంతో 2 రోజుల క్రితం అతను చనిపోవడం జరిగింది. మహేంద్రనాథ్ గౌడ్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. చిన్న కొడుకు గడ్డం ప్రభాకర్ సుజాతలకు చిన్న కొడుకు మహేంద్రనాథ్ గౌడ్ 2 రోజుల క్రితం అతను మరణించాడు. అతని మరణాన్ని జీర్ణించుకోలేనటువంటి తండ్రి గత వారం రోజుల క్రితం ఒక వివాహానికి వెళ్ళాడు. ఆ వివాహం నుంచి వచ్చే సమయంలో కోతి అడ్డం రావడం వల్ల బైక్ పై నుంచి కింద పడడం జరిగింది. తలకు కొంచెం గాయమైంది. అతను కూడా హాస్పిటల్లో వేయడం జరిగింది. ఈ కొడుకు చనిపోయినటువంటి విషయాన్ని తండ్రికి వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు చెప్పలేదు. తండ్రి హాస్పిటల్లో ఉన్న సందర్భంలో ఏం జరిగింది, ఏమైందని చెప్పి కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అందరూ వచ్చి, మిగతా 2 కొడుకులు కుమార్తె వచ్చి అందరూ వచ్చి చూసిపోయారు. కానీ మహేంద్రనాథ్ ఎక్కడని, మహేంద్రనాథ్ అనారోగ్య సమస్యలు ఉన్నాడు. మహేంద్రనాథ్ ఎక్కడని అడిగితే వీళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉండేది. సడన్ గా మహేంద్రనాథ్ చనిపోయారనే విషయాన్ని తండ్రికి చేరవేసినటువంటి కొద్దిసేపటి క్రితమే అతను కూడా మరణించడం జరిగింది. అంటే హఠాత్తుగా మరి అతను తల దెబ్బ తగిలింది. అదేవిధంగా ఇంకా ఈ వార్త తెలగానే చనిపోవడం అయితే బాధ కలిగిస్తుందని చెప్పవచ్చు. గ్రామంలో విషాద చలుముకున్నాయి, వారి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందుకంటే మంచి కుటుంబం, కలిసిమెలిసి ఉన్నటువంటి, అంటే గత సంవత్సరం వరకు కూడా చాలా మంచిగా ఉన్నటువంటి కుటుంబం చెప్పవచ్చు. మనం చూస్తున్నాం. ఇదే మన గడ్డం ప్రభాకర్ వాళ్ళ ఇల్లు. ఈ ఇల్లు మంచిగా 3 కొడుకులను 1 కూతురును ఈ ఇంట్లోనే పెంచాడు. మంచి ఇల్లు కట్టుకున్నాడు. చిన్నపాటి కొంచెం వ్యవసాయ భూమి ఉంది, ఆ వ్యవసాయం చేసుకున్నటువంటి సందర్భం చెప్పవచ్చు. అతను కూడా విధి వక్రీకరించినట్టు. ఎందుకంటే బైక్ పై నుంచి వస్తున్నటువంటి సందర్భంలో కోతి అడ్డం రావడం వల్ల కొంచెం ఇంటి ముందే కొంచెం రోడ్డు మీదే పడడం జరిగింది. ఆ పడ్డటువంటి ప్రదేశంలో కొంచెం తలకు కూడా గాయమైంది. ఒకవైపు కొడుకు బాధపడినటువంటి అనారోగ్య సమస్య, అదేవిధంగా ఇతను బాధపడినటువంటి సమస్య, నిజంగా తల్లి కుటుంబంలో మాత్రం చాలా విషాదం నెలకొంది. చాలా బాధపడుతున్నటువంటి విషయము. వాళ్ళ తోటి మిత్రులు కావచ్చు, చాలా మంది కూడా బాధపడినటువంటి సందర్భం చెప్పవచ్చు. ఇక్కడ మా జలాల్పురం గ్రామంలో అనుకోకుండా జస్ట్ 5 days క్రితము గడ్డం ప్రభాకర్ కొడుకు, ఆయనకు 3 కొడుకులు, 1 కూతురు, అందరు పెళ్లిళ్ళు చేసి మంచిగా జీవితంలో ఇతర వ్యక్తులకు కూడా సహాయ సహకారాలు అందజేస్తూ కూడా అతను కూడా ఇలాంటి అంతిమ కార్యక్రమంలో ఎన్నో పార్టిసిపేట్ చేసి కూడా వారు చేయుతనిచ్చిన సందర్భాలు ఉన్నాయి. అనుకోకుండా కొడుకు ఒక బొక్కల క్యాన్సర్ వల్ల అనారోగ్యంతో ఒక 4-5 నెలల సంధి చికిత్స చేస్తూ అనుకోకుండా కాలం చేసిండు 5 days క్రితం. ఆ విషయం కూడా తండ్రికి కూడా తెలియదు. వాస్తవానికి కన్న కొడుకు ఇంటి ముంగటికి వచ్చి దహన సంస్కారాలు కూడా చేసే కార్యక్రమంలో తండ్రికి కూడా ఈ విషయం చెప్తే హట్ అవుతాడన్న ఉద్దేశంతో కుటుంబ సభ్యులు కూడా చెప్పలేదు. ఆయన ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలనే కోరుకోరు తప్ప వేరే ఆలోచన కాదు. అయినా కొడుకును కూడా చూసుకునే దుస్థితి తండ్రికి లేకపోయింది. కొడుకు అంతిమయాత్ర అయినా తెల్లారే తండ్రి చనిపోవడం జలాల్పురంలో ప్రతి కుటుంబానికి చాలా విషాద ఛాయలు అలుముకున్న సందర్భాలు, ప్రతి ఒక్కడు కన్నీటి చుక్క కార్చిన సందర్భం ఈ జలాల్పురంలో. కులాలకు మతాలకు అతీతంగా కూడా ఆ గడ్డం ప్రభాకర్ గారు ఉండేది. అతను కూడా ప్రజాసేవలో పార్టీల పరంగా కూడా కృషి చేసి తిరిగిండు. కానీ అతని మరణవార్త వినగానే మండలంలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడ లోకల్లో ఉండే నాయకులు కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఇల్లు మొత్తం
శోక సముద్రంలో మునిగిపోయింది. నేడు కొడుకుది 5వ రోజు, తండ్రిది 3వ రోజు. ఇది తలుచుకుంటేనే నాకు కనీసం వాస్తవానికి దుఃఖం వచ్చే సందర్భం. ఆ విషయం చెప్పనిక కూడా జర ఇబ్బందికరమే. ఈ రోజు అక్కడ అలా బావి కాడికి పోవడం జరుగుతుంది. ఇక 2 కలిపి చేయడం జరుగుతుంది ఈ రోజు. ఇక ఈ అశుభ సందర్భంలో కూడా ఇబ్బందికరమే. రెండో అంశం ఏంటంటే గడ్డం ప్రభాకర్ గారు 30వ తారీఖు నాడు ఒక బంధువు పెళ్లికి పోయి వస్తుండగా, అందులో ప్రభాకరు వాళ్ళ భార్య స్కూటీ మీద వస్తుండగా అనుకోకుండా ఈ కోతుల బెడద కూడా బాగా అయింది. ఈ కోతుల బెడద వల్ల కోతి కూడా రప్పున రావడం, ఆయన రప్పున స్లో చేసి వెంటనే బ్రేక్ వేయడం వల్ల కింద పడడం వల్ల ఈ ఎడమ కంతకు చాలా గాయమై బ్లడ్ పాయిజన్ అయింది బాగా. డాక్టర్ గారి సూచనల మేరకే అక్కడనే ఉంచడం జరిగింది. ఇక అనుకోకుండా ఈ మా కుటుంబ సభ్యులు కూడా అనుకోకుండా వండే నైటు లేకపోవడం కొద్దిగా ఇబ్బందికరమైంది. మానసికంగా ఏమైంది అనే ఫీలింగ్ లో మైనస్ అయ్యడో ఏమో అనేది మా చిన్న సందేహం అంతే. అక్కడ ఒక్క మనిషి ఉన్న ప్రభాకర్ బతికేటోడే ఈరోజు. అదొక దురదృష్టకరమైన సంఘటన. ఇక దాన్ని గమనించుకొని ఇక మా ఈ ఇంట్లో ప్రస్తుతానికి ఉన్న ఇంట్లో ఒక 6 నెలల దాకా కోలుకునేది కష్టం. మా బావ, మా చిన్నల్లుడు చనిపోయి చాలా బాధగా ఉంది. ఏమైనా ఆర్థికంగా ఏమైనా ఇవ్వాలని మేము ప్రభుత్వం తరఫు లాస్ట్ 6 రోజుల ముందుగా మాట్లాడి దవాఖానలో పోయినాం. ఆల్రెడీ కట్టేసిర్రు. ఏమన్నా కావాలని డాక్టర్ అని అడిగితే డాక్టర్ కూడా ఏమో మాకు సాబుదారు చేయలేదు. లాస్ట్ మినిట్ మళ్ళా పిఎస్ అది అన్ని తిప్పారు. చేసి మాతో మంచిగా ఉండే కోతి వచ్చి అది అన్ని మా అల్లుడు కలిపోవడు అన్ని ఒకటే వర్గాల ఇక్కడ మాకు అర్థం కాకుండా అయిపోయింది. బాధ చాలా బాధలు ఉన్నాం. ఒక కుటుంబం 150 మంది బాధలు ఉన్నాం. ప్రభాకర్ అన్న మంచోడు ఉండే. ఏంటంటే కొడుకు అనారోగ్యం కెంచి కొంచెం మానసికంగా ఇదైపోయి ఆయన కూడా ఇదైపోయాడు. మన ఇట్లా పెళ్లి వేస్తుంటే కొడుకు చనిపోయిన 3వ రోజు నాడే తండ్రి కూడా చనిపోవడం జరిగింది. అయితే కోతి అడ్డ రావడం అయింది. మాతో మంచిగా ఊరు అందరూ మంచిగా ఉండేవాళ్ళు. అట్లా కుటుంబంలో ఒకటే తండ్రి కొడుకులు 3 రోజుల్లోనే అయిపోయింది. మీతో ఎప్పుడన్నా మాట్లాడాడు, మంచిగా మాట్లాడాడు. అందరితో ఊర్లో కూడా మంచిగా ఉండేది. ఇది చేసి వ్యవసాయం చేసుకుంటారు. వ్యవసాయం చేసేది ఆయన. 3 కొడుకులు ఒక బిడ్డ. 3 కొడుకులు ఒక బిడ్డ. మంచిగా ఉన్నాడు తిరిగిండు కూడా. ఒక్కసారి ఇద్దరు చనిపోయింది. మీ వార్త విన్నాక ఏమనిపించింది? చాలా బాధాకరం అనిపించింది. అంటే ఊరు వాళ్ళంతా బాధ, ఊరు వాళ్ళ బంధువులు అంతా బాధపడతారు. మొత్తం కొడుకు వాళ్ళకు అంత కొడుకు తండ్రి ఒక 3 రోజులని 3 మంది ఇద్దరు పోయారు. బాగా లేకుండే ఇది వరకు జర హెల్త్ బాగాలేదు. జ్వరం వచ్చింది పోను అన్నాడట. పెండికి పోయిండు. పెండికి పోయి వస్తూ ఆడ పడ్డాడు. పడి కోతి అర్థం వచ్చిందట, పడ్డాడు. 2 మగలు పడ్డారు. 2కి దెబ్బలు బాగా తాకినాయి. దెబ్బలు ఇక్కడ బొక్క ఇరిగింది. ఇక ఇక్కడ తాకినాయి. మస్తు రక్తం పోయింది. ఇక కొడుకు ఈయన ఆడిపోయినాక 1 వారం రోజులకు కొడుకు చచ్చిపోయాడు. ఇప్పుడు ఇద్దరు ఎన్ని రోజులు? 2 రోజులు తేడా. కొడుకు ఇక ఆయన కొడుకు ఫస్ట్, తండ్రి ఇంకా 2 రోజులకే. అదే కొడుకు 3 వద్దులు ఆయన చనిపోయిండు. ఇక 3 వద్దులు చేయలే. ఇక ఆయన మంచిగానే ఉండే. అందరం మంచిగానే ఉంటాం కదా, ఇంటి దగ్గర ఇండ్లు. ఇంకా మాటకేముంది అంత. 2 చచ్చిపోయిన బాధ అనిపించి ఎట్లయినా మాకు ఇక చూడబుద్ధి కాకుంటుంది అంతే. ఎందుకంటే మహేంద్రనాథ్ కూడా కష్టపడి చదివి ఒక US లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే సందర్భంలో కొన్ని అనారోగ్య సమస్యలతో అతను మరణించాడు. మరి ఆ మరణించినటువంటి కొడుకు విషయం తెలుసుకొని జీర్ణించుకోలేనటువంటి తండ్రి కూడా మరణించడం అయితే బాధ కలిగిస్తుందని చెప్పవచ్చు. 1 సంవత్సరం కాలం క్రితము ఎంతో ఉన్నతంగా, ఎంతో బ్రహ్మాండంగా ఈ ఇంట్లో జీవనం సాగించినటువంటి వారు ఇలా ఇద్దరు 2 రోజుల వ్యవధిలో చనిపోవడము
ఈ యాదాద్రి జిల్లాలో పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామంలో విషాదం అయితే నెలకొందని చెప్పవచ్చు. నిజంగా అనుకోని సంఘటన, ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంది ఈ వ్యవస్థ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఈ విధి వక్రీకరించినట్టు చెప్పవచ్చు. ఎందుకంటే కొడుకు చనిపోయిన 2 రోజులకే తండ్రి చనిపోవడం నిజంగా ఎంత బాధ అంటే ఇది. వాళ్ళంతా కుటుంబ సభ్యులే కావచ్చు, బంధువులు చాలా మంది వచ్చారు, వాళ్ళంతా కూడా చాలా బాధపడినటువంటి విషయం అని చెప్పవచ్చు. మొత్తానికైతే తండ్రి కొడుకుల మరణం అయితే 2 రోజుల వ్యవధిలో జరిగింది. కొడుకు చనిపోయిన 3వ రోజుకే తండ్రి చనిపోవడము, ఆ 3వ రోజు కూడా చేయకుండానే తండ్రిని కార్యం చేయడం అయితే నిజంగా బాధ కలిసిందని చెప్పవచ్చు. నిజంగా సుమన్ టీవీని కలిసివేసింది. వారి ఇంటి వద్దకు వచ్చింది. ఇంటి వద్దకు వచ్చి మాట్లాడిద్దామంటే కూడా వాళ్ళు మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు, చాలా బాధతో ఉన్నారు. ఎందుకంటే ఒకే కుటుంబంలో నిన్న ఉన్నటి వరకు ఉన్నటువంటి ఇద్దరు చనిపోవడం అయితే బాధ కలిగిందని చెప్పవచ్చు. ఇది మనం గురునాథ్తో శరత్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.